ల్యాండ్ సరిపోలా, దాన్ని కొనుగోలు చేశారు. దానికోసం 3,25,00,000 రూపాయలు జియో నెంబరు ఇది వచ్చేసి 279 2019 నాకు తెలిసి అక్టోబర్ 31వ తేదీ ఇచ్చినటువంటి జీవో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇదే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రామ్ చరణ్ ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరిగితే ఆయనేమో ప్రజాధనం వేస్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆయన కనీసం అక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్డింగ్ని కూడా తీసుకోకుండా ఆయన పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసి మీరు ఏం చెప్తారు? నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం ఉందంటారా? నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్. వీళ్ళు చేసేవన్నీ అబద్ధపు పనులు, మాట్లాడేవన్నీ అబద్ధపు పనులు, చూపించేవి కూడా అబద్ధాలని తెలిసే ఈ రోజు 11 సీట్లకు ఎగనామం పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోండి రా బాబు, కూర్చోండి చాలులే గాని ఇంకా అని కూర్చోబెట్టిన పరిస్థితి. ఇతను కేవలం అతని సెక్యూరిటీ కోసం, అతను డ్రిల్స్ పెట్టుకోవడం కోసమే అన్ని కోట్లు ధనాన్ని, ప్రజల సొమ్ము, ఎవరి సొమ్ము సార్, ఎవరబ్బా సొమ్ము అని వీళ్ళు అప్పటికప్పుడు ల్యాండ్ కొని అందులో చేసుకోవడానికి సార్. ఇది పోతే పవన్ కళ్యాణ్ అనే స్థాయి గాని స్తోమత గాని వీళ్ళకు ఉందా సార్? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళకి లాగా తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో కోర్టుకు వెళ్ళడానికి తాడేపల్లి కొంపలో బ్రేక్ఫాస్ట్ చేసి, హైదరాబాద్ కొంపలోనేమో లంచ్ చేసి, బెంగళూరు కొంపలో డిన్నర్ చేసే వాళ్ళని ప్రజాధనాన్ని దోచుకున్నారు, ప్రజల సొమ్ము దోచుకొని కుక్కలుగా తినేస్తున్నారు, ప్రజాధనాన్ని ఖర్చు పెడతారంటారా? ఈ రోజు తన కొడుకు రామ్ చరణ్ గారు ఫ్లైట్ తీసుకొని వెళ్ళి, ఆయన కూడా ఊరికనే వెళ్ళలేదు కదా సార్, ఆయన వీళ్ళకిలాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు కదా సార్. విదేశాల్లోకి వెళ్ళి టూర్ లో ఎంజాయ్ చేయడానికి, పిల్లల పేరు చెప్పుకొని అక్కడ ఉన్న వీళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి, దొంగ వ్యాపారాలు చూసుకోవడానికి, దొంగల్ని కలిసి రావడానికి వీళ్ళేమి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టలేదు కదా సార్. అతను అటవీ శాఖ మంత్రి. సో అతని మీద ఆ బాధ్యత ఉంది. పుక్కడగా దోచేసి కొన్ని వందల ఎకరాలు దోచేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని, ఇష్టానుసారంగా దానికి రోడ్లు వేసుకొని, వాళ్ళు కంచెలు నిర్మించుకొని, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఎవడబ్బా సొమ్ము సార్ ఇది? ఎవడి సొమ్ము ఇది? ఎవరి సొమ్ము అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ కనిపిస్తా ఉన్నారా? ఈ రోజు ఒక అడవిని మీరు స్కామ్ చేసే అంత ధైర్యం ఎవరిచ్చాడు మీకు? ఈ రోజు అడవిని కూడా మీరు దోచుకునే స్థాయికి దిగజారంటే మిమ్మల్ని ఏం చేస్తే పాపం పోయిద్ది? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన అన్ని ఎండగట్టడానికి, మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని ప్రజలకు చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్. ఆయన తన ఈళ్ళకి లాగా 100 కోట్లు ఖర్చు పెట్టట్ల, 14 కిలోమీటర్లు పరామర్శించడానికి 14 కిలోమీటర్లు కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన బతుకు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారా, అటవీ శాఖ మంత్రిగా ఉండి అతను మామూలు రోడ్లు వెళ్ళడానికి కుదరదు కాబట్టి, పై నుంచి చూస్తే విజువల్స్ పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి అవి చూడడానికి, పరామర్శించడానికి, ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే, ప్రజల సొమ్ము ప్రజలకి కనిపించేలాగా చూపించడానికి మాత్రమే, ప్రజల సొమ్ముని ప్రజలకు అందజేసే రీతిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు. వీళ్ళు ఎందుకు సార్ ఉలికి పడతా ఉన్నారు సార్? వీళ్ళు ఎందుకు ఉచ్చపోసుకుంటారో అని అడుగుతా ఉన్నా. వీళ్ళకి ఎందుకంత భయం? ఏ తప్పు చేయలేదు, ఏ పాపం తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఎందుకంత భయపడిపోతున్నారు? పవన్ కళ్యాణ్ కనుక వెళ్తా ఉంటే ఉలిక్కి పడిపోతా ఉన్నారు. ఎందుకు సార్ వీళ్ళకంత భయం? నారా చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్తా ఉంటే ఉలిక్కి పడిపోతా ఉన్నారు. దేనికి? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎందుకంత భయపడిపోతా ఉన్నారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రతి ఒక్కరి లెక్కలు చట్టాలు తేల్చడానికి మాత్రమే. ఎవరైతే ప్రజల సొమ్ము ఉత్తగా అవలీలగా పెట్టారో, అవలీలగా వృధా చేశారో, వాళ్ళ ఎంజాయ్ చేసుకోవడానికి, వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఎవడైతే పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరి అంతు చేసడానికి రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసే వాళ్ళని ఉపేక్షించదు. కొన్ని 100 ఎకరాలు దోచేస్తే చూస్తా కూర్చోవాలా? కొన్ని 100 ఎకరాల్లో అడవిలో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటా ఉంటే చూస్తా ఉండాలా? నీ తాడేపల్లి కొంప కోసం ఎన్ని కోట్లు తగిలిస్తావు? నీ తాడేపల్లి కొంప చుట్టూ డ్రిల్స్ పెట్టుకోవడానికి ఎన్ని కోట్లు తగిలిస్తావు? ఇదే విశాఖపట్నంలో నువ్వు ఒక సముద్ర తీరాన ఒక విల్లా కట్టావు. అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం రాకుండా నీ ప్రభుత్వం వచ్చిండే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడివి. నువ్వు ఈ రోజు ఓడిపోవడం వల్ల ఇది ఒక చూడదగ్గ ప్రదేశంగా మాత్రమే మేము నిర్మించామని ఈ రోజు కప్పిపుచ్చుతా ఉన్నారు. అది మీ బతుకు. మీరు తప్పు చేసి కప్పిపుచ్చుకునే లెక్కల్లో మీరుంటే తప్పుని ఎండగట్టి తప్పుగా చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మీరు వృధాగా ఖర్చు చేశారు. ప్రతి రూపాయితో సహా కక్కిచ్చే బాధ్యత మాది.
మీరు కంగారు పడొద్దు. మీరే తవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజు మీరు తప్పులు చేసి ఎదుటోళ్ళ మీద నెట్టేస్తా ఉన్నారు. మీరు నెట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కాదు. ప్రభుత్వాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తే పద్ధతిగా ఉందని హెచ్చరిస్తా ఉన్నా ఒక ఆడబిడ్డగా. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవలీలుగా ఖర్చు పెట్టారు. కూతురు దగ్గరికి వెళ్ళాలంటే ప్రజల సొమ్ము, నువ్వు విలాసవంతమైన విల్లాలో బ్రతకాలంటే ప్రజల సొమ్ము, నువ్వు హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే ప్రజల సొమ్ము. నువ్వు 14 కిలోలు ఏవయ్యా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఏంటి గత 5 సంవత్సరాల్లో? నీకు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే అర్హత లేదా ఏంటి? నువ్వు ఫ్లైట్ లో వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అంటారా ఏంటి? నువ్వు 14 కిలోమీటర్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరగడానికి నువ్వు నీ సొంత ఫ్లైట్ లో హెలికాప్టర్ వచ్చిన పరిస్థితి నీది. నువ్వు చెప్తా ఉన్నావా ఈ రోజు? మీ నాయకులు అంటా ఉన్నారా పవన్ కళ్యాణ్ మీకులాగా 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తామని ఎక్కడికైనా కార్లు వెళ్తామని ఆయన గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఆయన చేసిన మంచి పనులు ఒక గ్రామానికి వెలుతురు అంటే ఏంటి తెలియని చీకటి బ్రతికిన బ్రతుకుని ఈ రోజు వెలుతురులోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఆయన. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదొక కనీవి నీరు పండుగగా భావిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కనీసం వెలుతురు కూడా లేకపోతే ఈ రోజు వెలుతురు మంచి ఆయన ఎన్నో రోడ్లు ఇచ్చిన పరిస్థితి. ఇకపోతే చెప్పులు కూడా లేకుండా దీనాలు తినే స్థితిలో ఉంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి ముసలా అవ్వ తాతల వరకు కూడా చెప్పులు కొనిపెట్టి అలా కళ్ళలో ఆనందం చూసిన మనిషిని. ఊరుకోండయ్యా, అలాంటి వాళ్ళ గురించి మీరు తప్పుడుగా మాట్లాడతారా? నామరూపం లేకుండా పుట్టగట్టం లేకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి, మీ పార్టీ ఆల్రెడీ పోయింది, మీరు కూడా పోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక మంచి మనుషుల గురించి, మంచి వ్యక్తుల గురించి, ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి చేసే దిశగా నచ్చే వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, దీనికి ఎవరైనా ఉపేక్షించలేదు లేదు. తప్పు చేస్తే తప్పుని తప్పుగా చూపించండి, చెయ్యని తప్పుని కూడా ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని చూస్తే, మీరు చేసిన తప్పుని ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని చూస్తే దానికి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తా ఉన్నానండి. యా, ఓకే మేడం. బొట్ల రామారావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారేమో భారీగా ఆయన సొంత డబ్బుల్ని కౌలు రైతుల కోసం ఒక 30 కోట్లు, కోవిడ్-19 టైంలో ఒక 2 కోట్లు, అలాగే వరద బాధితులకు మొన్న ఒక 6 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తన డబ్బులు ఇస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి ఈరోజు హెలికాప్టర్లు విమానాలు వాడుతున్నారు అంటున్నారు. కానీ ఆ హెలికాప్టర్ విమానం అనేది వాళ్ళ రామ్ చరణ్ది, చిరంజీవి గారిది అని చెప్పేసి చెబుతూ ఉన్న పరిస్థితి జనసేన పార్టీ. మరి ఏంటి అసలు, అంటే ఎందుకని ఇలాంటి ప్రచారం చేయడం? అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలనేటువంటి ఆలోచన, లేకపోతే ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా ఆయన ప్రజాధనం వినియోగిస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనేసి? రామారావు గారు అండి, ముందుగా మీ అందరికీ నమస్కారం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. రకరకాల అంశాల మీద రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. దానికి అనుగుణంగా మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దానికేమి ప్రత్యేకమైనటువంటి హోదా లేదు. అట్లాగే డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారిని మనం దీంట్లో అన్వయించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళు